జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు ఈ ఆ వడ్డీ వ్యాపారి సైకిల్ మీద ఎంత స్టైల్ గా వస్తున్నాడు. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలరా, వాడిని ఫుట్బాల్ ఆడాలరా. జీవన తరంగాలలో ఓ ఏంటి విషయం? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందయ్యా. ఓ మీరా? ఏంటి సంగతి? అది సరే గానరా, సైకిల్ కి బెల్లేదురా. సైకిల్ కి బెల్లు లేకపోవడం అదేమంత పెద్ద విషయం కాదే. ఏంటి సైకిల్ కి బెల్లు లేకపోవడం పెద్ద విషయం కాదా? ఎవడైనా దారికి అడ్డం వస్తే నువ్వు బెల్ నొక్కితే పక్కకి తప్పుకుంటాడు. అదే నీ సైకిల్కి బెల్ లేకపోతే నువ్వు వెళ్ళి ఆడిని గుద్దుతావు. ఇంతలో ఆడి కింద పడతాడు. వెనకాల నుంచి వచ్చే లారీ ఆడి మీద ఎక్కిందనుకో బాలాడించాలి. నువ్వు చెప్పా. ఇంకే ఉంది, వాడు చేస్తాడు. ఇంతలో వెనకాల నుంచి వచ్చే బస్సు ఈ లారీని గుద్దుతుంది. దాంతో ఆ బస్సులో ఉన్న 50 మందిలో 10 మంది మటాష్. తర్వాత ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక కారు వచ్చి గుద్దుద్రా. ఆ కారులో ఉన్న 4 చచ్చిపోతారు. ఆ తర్వాత బైక్ వేసుకుని 2 వచ్చేస్తారు. రోయ్ వాళ్ళు ఈ కార్ని గుద్దుతారు. ఆ బండి మీద ఉన్న చచ్చిపోతారు. తర్వాత ఎప్పుడు అర్థమైందా సైకిల్ కి బెల్లు లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో? సో ఐపీసీ సెక్షన్ 607 కింద కేసు బుక్ చేసి నిన్ను జైల్లో తోస్తాను. అప్పుడు నువ్వు చిప్పకూడు తినాల్సి ఉంటుంది. అర్థమైందా? జైలు చెప్పకూడదు ఎంత ఏమొద్దు కానీ ఇంకో మాట చెప్పండి. అది నువ్వే చెప్పయ్యా. మీ దగ్గర లాఠీలు ఉన్నాయి కదా, వాటి పని చెప్పండి. అయ్యో మెల్ల కొట్టండి. అయ్యో కానిస్టేబుల్స్ కానివ్వండి అయ్యా, టైం అవుతుంది. బాల్ ఆడడం మానేసి కానివ్వండి అయ్యా. ఎస్ సార్. ఎస్ సార్. కొంచెం దిక్కుంది దానికో లెక్కుంది, మా కొంచెం దిక్కుంది దానికో లెక్కుంది. అల్లూరి చేతి విల్లుల భగత్ సింగ్ బందూకులం